ఈ ఏడాది ప్రారంభంలో అరటి ధరల పరిస్థితి బాగున్నా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మొదలయ్యాక మార్చి 1వ తేదీ నుంచే ఎగుమతులు ఆగిపోవటం వల్లే రాయలసీమలో రైతులకు సమస్య ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో అరటి సాగు చేస్తున్న అనంతపురం, కడప, నంద్యాల జిల్లాలలో పండే అరటి మాత్రమే ఎగుమతికి అనుకూలంగా ఉంటుందని ఎగుమతి కంపెనీలు చెబుతున్నాయి. ఇక్కడ పండే అరటికి షెల్ఫ్ లైఫ్ బాగుంటుంది కాబట్టే వాటిని గల్ఫ్కు ఎగుమతి బాగా చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా అరటి ఎక్కువగా పండించేది అనంతపురం, కడప, నంద్యాల, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాలు. ఎగుమతుల విషయానికి వస్తే ప్రధానంగా రాయలసీమలోని అనంతపురం, కడప, నంద్యాల జిల్లాల నుంచే ఎక్కువ. ఎందుకంటే G9 రకం అరటి ఎక్కువగా పండిస్తారు. అనంతపురం జిల్లా వరదాయపల్లి తదితర ప్రాంతాల్లో అరటిని సాగు చేస్తున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ G9 అరటి రకాన్ని ఎక్కువగా సాగు చేసే అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు, కడప జిల్లాలోని పులివెందుల ప్రాంతంలో పండే అరటికి గల్ఫ్ దేశాల్లో చాలా డిమాండ్ ఉంది. అలా డిమాండ్ ఉన్న వాటిలో G9 రకం అరటి ఒకటి. దీన్ని ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 15,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అయితే ప్రస్తుత యుద్ధం వాతావరణం, గల్ఫ్ దేశాలపైన బాంబు దాడులు జరుగుతుండటంతో అరటి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మొన్నటి వరకు టన్ను 25,000 వరకు పలికిన అరటి ధర ఇప్పుడు 7-8 రూపాయలకు పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. యుద్ధం మొదలయ్యాక ఎప్పుడైతే ఎగుమతులు ఆగిపోయాయో ఇక్కడ ధర సగానికి సగం తగ్గిపోయింది. స్థానిక వ్యాపారులు మాత్రమే కొంటున్నారు. ఎగుమతి కంపెనీలేవీ తీసుకోవట్లేదు. ఇంతకుముందు టన్ను 25,000 వరకు వెళ్ళింది. ప్రస్తుతం ధర 8,000, 7,000కు పడిపోయింది. కనీసం కిలో 15 రూపాయల చొప్పున ధర పలికినా కాస్త పర్వాలేదని, కానీ 7-8 రూపాయలకు పడిపోవడంతో పెట్టుబడి ఖర్చులు కూడా రాక అప్పుల పాలవుతున్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి అరటి సాగు చేస్తే ఇప్పుడు కాయలు తోటలోనే మాగిపోతున్నాయని బాధపడ్డారు రైతులు. రాయలసీమలో చాలామంది అరటి రైతుల పరిస్థితి ఇలాగే ఉంది.